మన పెద్ద కేసులే ఉండవు. కొంచెం తేడా వచ్చిందా పట్టుకొని కేసు రాస్తాం మనం. అది ఇప్పుడు వచ్చిన గొడవ. కాబట్టి చిన్నదానికి పెద్దానికి కేసులు రాయవాకరా అని చెప్తున్నాడు. బాయ్ కొంచెం తేడా ఏ అంటారు చూడు, అయ్యి అర్థమైందా? ఏ చిన్న కొంచెం బ్యాలెన్స్ తప్పిందనుకో భార్య, పబ్లిక్లోనైనా సరే పర్సనల్గానైనా సరే, పనికి వాళ్ళింద దద్దమ్మ అని ఎగబడతారు. వాటిని కూడా పట్టుకుంటున్నాడు. జాగ్రత్తరా నాయనా, జాగ్రత్త. చిన్నదానికి పెద్దదానికి ఎందుకు ఊరకనే కేసులు రాసి వెంటనే తస్సు మళ్ళీ. పనికి వచ్చిందా పనికిరాదు ఈ మాట మీకు? పనికి వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఇంట్లో భార్య కదా సాగించుకుంటే సాగిద్ది కదా అన్నట్టు సాగించుకోవాకండి నాయన అని చెప్తున్నాడు. నాకు చెప్పాడులే, మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి. స్తోత్రం. ఇక రెండవది పిల్లల విషయంలో అక్కడే మాట్లాడాడు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అది పిల్లలదే. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. అది వాళ్ళకి. తండ్రులారా, అద్దుగో మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఇది చేస్తారు పెద్దోళ్ళు. ఎవడో కృంగదీయటం కాదు, వీళ్ళే కృంగదీస్తారు, వీళ్ళే రెచ్చగొడతారు. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి వీడు ఇంతేనండి. వీడికి ఏమీ రాదు, ఏమీ చేయడు, ఎందుకు పనికిరాడు అస్సలు. వీడు ఒట్టి పనికి మాలిందే, అస్సలు ఏం తెలియదు, దరిద్రం మొహం. అది కూడా నలుగురిలో. ఇక వాళ్ళకి ఎంత గాయం అంటే కృంగుదల వస్తుంది, పిచ్చ కోపం కూడా వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ కోపాన్ని బట్టి వాడు హద్దులు దాటే అవకాశం ఉంది కనుక ఓ తల్లి ఓ తండ్రి జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మనం కూడా పిల్లలంగా పెరిగి వచ్చాం కదా. అయ్యా అసలు నేను పిల్లవాడిని కాకుండా డైరెక్ట్గా ఆదాంలాగా పెద్దవాడిగా పుట్టాను అన్నాడు. ఎవరు ఉన్నారా? ఎవరు లేరుగా. అందరూ పిల్లల్లాగానే పెరిగి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలా మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది? మీ లైఫ్లో ఎప్పుడో మీకు తగిలి ఉంటాయి ఇలాంటి మాటలు. బయట వాళ్ళు అంటే అది వేరే సంగతి. తల్లిదండ్రి నిన్ను తేలిగ్గా మాట్లాడితే నీ మనసు ఎలా ఉంటుంది? ఏమో ఎట్టుంటుంది? బాగుంటుందా? మరి చెప్పరే ఎట్టుంటుంది? మనసు కృంగిద్దా లేదా? కోపం వచ్చిద్దా లేదా? మరి నీ పిల్లల విషయంలో అది ఎందుకు వర్తించదు అనుకుంటున్నావు? నీ పిల్లలు కూడా అంతే ఫీల్ అవుతారు కదా. నీకు ఒక మైండ్ నీ పిల్లలకు ఒక మైండ్ ఉంటుందా? నీ తల్లిదండ్రి నిన్ను గాయపడే మాటలు మాట్లాడినప్పుడు, నలుగురిలో తేలికగా తృణీకారంగా నీ గాయపరిచే విధంగా మాట్లాడినప్పుడు, అప్పుడు నువ్వు అంత గందరగోళం అయిపోయి కోప్పడి కృంగిపోయి ఏడ్చుకున్నావే. సేమ్ నీ పిల్లలు అంతే కదా. కాబట్టి పిల్లలకు కోపం రేపొద్దు, వాళ్ళ మనసు కృంగజేయొద్దు అన్నాడు. అంటే ఎలా మాట్లాడాలి పిల్లలతో అంటే, వాడు ఆల్రెడీ కృంగి ఉంటే వాడి వెన్ను తట్టి, లేదు బిడ్డా లేదురా, నీకు కృప చూపుతాడరా దేవుడు. అమ్మా అయ్యా లేదు నువ్వు గొప్పవాడి అవుతావు, గొప్పదాని అవుతావు, నా దేవుడిని బట్టి చెబుతున్నాను నేను. ఇంత ప్రశాంతత ఏడిసిద్దా? ఇంత ప్రశాంతత దేవుణ్ణి బట్టి అంత చక్కగా మాట్లాడటం అనేది ఏడిసిద్దా? ఓరి నాయన, అంత లోపం దొరికితే రే ఎగబట్టమేనా, గందరగోళమేనా? ఏమయ్యా పెద్ద నువ్వు కాగా అన్నావు సంతానం అని. ప్రపంచానికి ఎవరికి లేదు, నీకే ఉందంటే బిల్డప్. అర్థం అవ్వాలని చెబుతున్నా. పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? లోకం మొత్తం వాడిని ఎగతాళి చేసినా నువ్వు వాడిని కడుపులో పెట్టుకోవాలి, వాడిని గణపరిచి మాట్లాడాలి. నువ్వే వాడిని ఆమెని కృంగిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నువ్వే వాడిని దిగజారిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నిరుత్సాహపడే మాటలు మాట్లాడుతున్నావు, వెధవల్లో జమ కట్టావు తల్లిగా తండ్రిగా నువ్వే. ఇంక వాడు ఏం చేయాలా? ఆమె ఏం చేయాలా? చేసేదేముంది? ఇక వాళ్ళకి తగ్గోళ్ళు వెతుక్కుంటారు వాళ్ళు. ఆ కోపంతో ఏం చేస్తారు తెలుసా? నువ్వు వద్దన్నవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఇంకా రెచ్చిపోతుంటావు నువ్వు, ఇంకా రెచ్చగొడతారు వాళ్ళు.
ఇక్కడ తాళం నీ చేతుల్లో ఉందని మర్చిపోతున్నావు. వాళ్ళని బ్యాలెన్స్ చేసే తాళం నీ చేతుల్లో ఉంది. నువ్వు దేవుణ్ణి బట్టి వాళ్ళని ధైర్యపరిచి, అయిందేదో అయిపోయిందిలేమ్మా, దేవుని బిడ్డవి నువ్వు, దేవుని కుమారుడు నాయన నువ్వు, దేవుడు నీకు బలమిస్తాడు, దేవుడు నీకు శక్తినిస్తాడు, నువ్వే గొప్పదానివి అవుతావు, గొప్పోడివి అవుతావు, నా దేవుడు నీ అవమానాన్ని ఆనందంగా ఆశీర్వాదంగా నా దేవుడు మారుస్తాడులేమ్మా, మారుస్తాడులే అని నువ్వు దైవికమైన విషయాలు మాట్లాడి పిల్లల్ని ఫ్రెండ్లీగా బ్యాలెన్స్ చేస్తే సూపర్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. కొడితే గట్టి కొట్లే సర్దుకో. ఇప్పుడు పిల్లలతో ప్రవర్తించడం తెలియదు కొంతమందికి. మార్చుకోరా బాబు, మార్చుకోమ్మా తల్లి అంటే కూడా మార్చుకోరు. నేను ఇంతే అంటుంటారు. అను, రేపు మొత్తం కలిసి నేను ఎత్తి నువ్వు. దేవుని వాక్యాన్ని బట్టి పిల్లలతో మనసు విప్పి పిల్లలతో మాట్లాడడం, ఫ్రెండ్లీ నేచర్, వాళ్ళకి సమయం ఇవ్వటం, కాస్త వాళ్ళని ఏకాంతంగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడటం, వాళ్ళ హృదయంలోని సంగతులు నీకు ఓపెన్గా చెప్పుకునేంత అందుబాటులోకి నువ్వు రావటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం, లోపాలుంటే సున్నితంగా వాళ్ళని దిద్దుబాటు చేయటం మనం నేర్చుకోవాలి. నేను సహా నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకోవాలి. ఇది నేర్పుతున్నది దేవుని వాక్యం. ఎందుకు లేవు? దేవుని వాక్యంలో పర సంబంధమైన జీవానికి కావాల్సినవి, ఇహ సంబంధమైన జీవితానికి కావాల్సినవి కూడా ఉన్నాయి. అందుకు చెప్పాడు యెహోషువతో, నాయనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో, నాతో అయినా, ప్రజలతో అయినా, కుటుంబంతో అయినా, సైతాన్తో అయినా, శత్రువుతో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ సంగతులన్నీ ఇందులో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ, భార్య, పిల్లలు. ఇప్పుడు దాసులుగా మనం ఉంటే మన పైన యజమానులకు మనం ఎలా వర్క్ చేయాలో చెప్పాడు అక్కడే. 22వ వచనం అంటే చూడండి, అక్కడే చెప్పాడు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? యజమానుడు వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. ఆయన బాగానే అమ్మాయి పోయాడయ్యా, ఏంది సుబ్బారావు సంగతి ఏంది, అదంటగా ఇదంటగా చిన్నగా మళ్ళీ మనిషి కనపడంగానే ఓయమ్మో ఎంత నమ్మకస్తుడురా బాబు బిడ్డ అన్నట్టుగా హడావుడి చేస్తారు. మనిషి పక్కకు పోగానే సర్దుకుంటారు. ఈ కథని పాపం యజమానుడు చూడడు కానీ పైన ఆయన చూస్తాడు అంటాడు. అర్థమైందా? చదువు. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై, మంచి అంతరంగ స్వభావం గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండు. నమ్మకంగా ఉండండి. దానియేలు చూడండి, పర్ఫెక్ట్గా ఉన్నాడు. యోసేపు చూడండి, పర్ఫెక్ట్. నెహెమ్యా చూడండి, పర్ఫెక్ట్. ఎస్తేర్ చూడండి, పర్ఫెక్ట్. వాళ్ళకి ఇవ్వబడిన పనులలో వారు నమ్మకస్తులు మరియు విధేయులుగా ఉన్నారు. యోసేపు ఒక్కడు చాలు మీకు. తన నమ్మకత్వాన్ని గురించి లేఖనం బహు స్పష్టంగా చెప్పింది. అవునా? తనకు అప్పగించిన పనంతట్లో ఎంతో నమ్మకంగా ఉంటే బానిసను కాస్త బానిసల మీద నాయకుడిని చేశాడు పోతీఫెరో. అది దానియేలు విషయంలో అంట ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారంట. రాజు ఆస్థానంలో జాబ్ హోల్డర్ ఆయన జాబ్ చేసే ప్లేస్లో ఆయన్ని బుక్ చేయటానికి, ఆయన్ని పదవీత్యుణ్ణి చేయటానికి స్కెచ్ గీసి కొంతమంది వెతికితే తన దేవుని అందలి భయభక్తుల విషయంలో తప్ప ఎక్కడ కూడా దానియేలుని పాయింట్అవుట్ చేయలేకపోయారంట. తన వర్క్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన. రాజు చూసినప్పుడే కాదు, రాజు చూడనప్పుడు సైతం తన పనిని, తనకు అప్పచెప్పిన పనిని నమ్మకముగా చేశాడంట. దాసులకు చెప్పా బాగానే ఉన్నారు. యజమానుల సంగతి ఏంటంటే వాళ్ళకు కూడా ఉంది బూస్ట్. ఇక్కడ 23వ వచనం, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా. 4వ అధ్యాయము 1వ వచనం, యజమానులారా, పరలోకములో మీకున్న యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయండి అన్నాడు. నువ్వు నీ కింద దాసుడని పెత్తనం చేయొద్దు, బ్యాలెన్స్గా ఉండు. ఎందుకంటే
నీకొక యజమానుడు ఉన్నాడు, ఆయన కింద నువ్వు దాసుడవు. నీ దాసులను నీవు కనికరిస్తే అక్కడ కనికరం పొందుతావు. నీ దాసుల్ని నువ్వు క్షమిస్తే అక్కడ క్షమాపణ పొందుతావు. నీ దాసుల్ని నువ్వు కానీ క్రమంగా నడిపించగలిగితే ఆయన చేత క్రమముగా నడిపించబడతావు అని చూడండి. నలుగురికి చెప్పాడు. నెంబర్ 1 భర్తలకి చెప్పాడు. నెంబర్ 2 భార్యలకు చెప్పాడు. నెంబర్ 3 పిల్లలకు చెప్పాడు. నెంబర్ 4 తల్లిదండ్రులకు చెప్పాడు. దాసులకు చెప్పాడు. యజమాని. ఈ మాటల్ని అక్షరాల మనం తీసుకుంటే ఎంత బాగుండు. మరో చోట అంటాడు, మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెడుతుంది అంటాడు వాక్యంలో. నువ్వు ఒకని చేత పని చేయించుకుంటే కొంతమందికి మనసు ఒప్పదు డబ్బులు ఇవ్వడానికి. అదొక దరిద్ర బుద్ధి. ఎప్పుడైనా ఇచ్చేది అదేగా. పాప వాడు పని చేశాడు, సాయంత్రానికి ఆ రోజు కూలి ఇచ్చేస్తే ఇంటికి పోయి అదే వండుకొని తింటాడేమో. కొంతమందికి మనసు ఒప్పదో. రేపు రాబో అంటారు. డబ్బులు ఉంటాయి ఇంట్లో. సరే రేపు వస్తాడు, వచ్చావా 2 రోజులాగి రాపో అంటాడు. అది దరిద్ర బుద్ధి. దేవుని వాక్యం అంటుంది, ఎందుకురా బిగబడతావు, ఇచ్చేసే. ఏనాటి కూలి ఆనాడు. నీ దగ్గర ఉంటే ఇచ్చేసే, లేకపోతే నీకు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పు. కానీ కష్టం చేసిన వాటి కష్టార్జితం మాత్రం నువ్వు ఆపొద్దు, వానికి ఇవ్వు అంటాడు. ఇలాగా మీరు లేఖనంలో వెతకగలిగితే, వింటున్నారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు వెతకగలిగితే ప్రతి అంశాన్ని గురించి నీకు మ్యాటర్ ఉంటుంది. ప్రతి అంశాన్ని గురించి నీకు సబ్జెక్ట్ ఉంటుంది అందులో. ఇక మనుషులతో, ఫ్యామిలీతో, దాసులతో, యజమానులతో ఎలా వ్యవహరించాలో వచ్చింది. అంటే జస్ట్ మచ్చుతోనగలాగా చెప్తున్నా. యెహోషువకి నేను నీకు తోడై ఉండి నీవు పోవు చోటెల్లా నీకు జయం ఇవ్వాలంటే, నీ ఎదుట ఎవరిని నిలవనీయకుండా తరిమి కొట్టి నీకు విజయం ప్రసాదించాలి అంటే ముందు నేను నీకు తోడై ఉండాలి. నేను నీకు తోడై ఉండాలంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నేను చెప్పిన మాట చొప్పున నడుచుకోవటానికి నువ్వు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దీని గురించి ఎన్నోసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తా. 1000 రూపాయలు మా చేతిలో ఉంటో కష్టమైన దినాల్లో కొంతమంది వర్కర్ని నేను ఏర్పాటు చేసి వర్క్ చేపిస్తున్న దినాల్లో ఒక్క వారంలో 20,000 వచ్చింది. 1000 రూపాయలు కష్టంగా ఉన్న దినాల్లో ఒక్క వారంలో 20,000 వచ్చింది. ఫుల్గా అప్పులు ఉన్నాయి. నేను చర్చికి వెళ్తున్నా, క్రొత్తగా దేవునిలోకి వచ్చాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాగుంది. ఒక్క వీక్లో 20,000 అప్పట్లో పెద్ద మొత్తం. అయితే మాకు ఇంకా ఎక్కువ అప్పులు ఉన్నాయిలే, మనకు లక్షల్లోనే ఉన్నాయి. సరే నేను ఆదివారం చర్చికి వెళ్తా ఉన్నాను. నేను మా అమ్మని అడిగాను, పెద్దోళ్ళు కదా, పెత్తనం వాళ్ళకే ఇచ్చాం. 20,000లో దశం భాగం ఎంత? 20,000లో దశం భాగం. అది పాత నిబంధన క్రమం. క్రొత్త నిబంధనలో ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవుని పనికి సపోర్ట్ చేయాలన్నాడు. నూతన నిబంధనలో కనీసం ఓల్డ్ టెస్ట్మెంట్ని సపోర్ట్గా తీసుకుంటే కనీసం 10%, 10వ భాగం దేవుని కొరకు నీకు ఇచ్చిన దానిలో నుండి 10వ భాగం. అది కూడా ఎందుకు? దేవుడు తినటానికి కాదు, దేవుని సన్నిధిని ఆహారం ఉండునట్లు పరిశుద్ధుల అకర్ల కొరకు, దిక్కులేని వారు, దీనులు, వృద్ధులు, వికలాంగులు, అభాగ్యులకు అంత ఆహారం దొరికినట్లు ఏర్పాటు చేయమన్నాడు. సన్నిధిలో ఉంచమన్నాడు. సన్నిధి అవసరాల కోసం కూడా. మా అమ్మ ఏమని తెలుసా? మై మదర్. నేను అప్పుడు హైదరాబాద్లో సాలమన్ అన్న చర్చికి వెళ్తున్నానే. 2,000 నాకు ఇవ్వాలి కదా. 2,000, 20,000, 10,000 కట్టలు 2. అమ్మో, ఇందులోంచి 2,000 తీస్తే ఎట్లా అని పాపం పిచ్చి తల్లి నా దగ్గరకు వచ్చి అంటది, అమ్మా నేను వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, మరి దేవుని వాట 2,000 రావాలి కదా, అవి ఇవ్వు, నేను తీసుకెళ్తానంటే 2,000? ఏందయ్యా 2,000? వామ్మో, సాల్మన్ అన్నకి ఏం తక్కువ అయ్యా? పాప ఆయనకి అన్నీ ఎక్కువే, బాధలు కూడా ఎక్కువే, ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువే. సాల్మన్ అన్నకి ఏం తక్కువయ్యా? అయినా అసలు మన దేవుడికి మన బాధలు తెలియవా నాయన? అసలు ప్రభు ఏమో నమ్ముకున్నాం, అసలు ఆయనకి అన్నీ తెలుసు కదా, అందుకే మనకి ఇట్లా సాయం చేస్తున్నాడు.
మరి సాయం చేస్తున్నాడు కనుక మనం చేయాలి కదమ్మా, దేవుని పని కొరకు మనం సపోర్ట్ చేయాలి కదంటే అంటే కాదులే, చీటీ పాటలు కట్టాలిగా, ఏంటి చీటీ పాటలు కట్టాలిగా, అందుకని ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి చూడు ఎంత దారుణమో. 2000కి 100 తీసుకెళ్ళి వేయమందండి. నేను ఉన్న సంగతి చెప్పాను, మన అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే. దేవుని లెక్క దేవునిది. నిన్ను ప్రేమించి దీవించి 1000 రూపాయలు గతిలేని నీ బతుకు నా బతుకు 20,000 ఇచ్చాడు. మదరం, ఇది మర్యాద కాదు మదరం. 2000 ఇవ్వుమా, దేవుడి మా లేకపోతే ఇబ్బంది అయ్యిద్దమ్మా అంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తా, తండ్రి అర్థం చేసుకుంటాడయ్యా, ఆయన అసలుకే కరుణామయుడు, పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, అయ్యా నువ్వు పోయ్యా అంది. నాకేయాల్సిన బిస్కెట్లు నాకేసింది. సరే చేసేదేమో నీ కర్మని తీసుకొని పోయా. నెక్స్ట్ వీక్ సోమవారం స్టార్ట్ అయింది. తడవకొకడు వస్తున్నాడు, నా లెక్క చూడన్నా నాకు బాగా నేను వెళ్ళిపోతా అంటున్నాడు. నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు తడవకొకడు వస్తున్నాడు, నా లెక్క చూడని నేను వెళ్ళాలంటున్నాడు. ఏందిరా అంటే అసలు బాగుంటుంది నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ లెక్క చూస్తే ఇప్పుడు 20,000 కట్టలోంచి మళ్ళా వారం వచ్చేటప్పటికి 6,000 7,000 మిగిలినాయి. అప్పుడు మళ్ళీ గుర్తు చేశా, వర్క్ చేసేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, పని ఆగిపోయింది. ఆగినప్పుడు మరి ప్రాబ్లం కదా, వర్క్ బ్రేక్ అవ్వకూడదు, వర్క్ నడవాలి. కానీ వర్కర్స్ వెళ్ళిపోయారు. ఏ 20,000 కదలకుండా ఉంచుదామని నాకు పెట్టిందో మొత్తం పోయి 6,000 ఏమో మిగిలినాయి. నెక్స్ట్ సండే వచ్చింది, ఏమ్మా ఇప్పుడన్నా ఇస్తావా లేకపోతే అవి కూడా భలే పనేనయ్యా, నాయన కంటే ఎక్కువే ఉంది, తీసుకెళ్ళండి. దిగింది నేషా దెబ్బకి. ఇక ఆమె ఈసారి ఎత్తలా సాలమనానికి ఏం తక్కువ అని, ఈసారి కూడా అడ్డు పెట్టినట్టు ఇవి కూడా చెప్తున్నా. దేవుని వాక్యం నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఈ మొక్క కూడా చెప్పా, అమ్మ దేవుని కొరకు మనం చేసి దేవుణ్ణి పరీక్షించవచ్చుమా. అక్కడ ఛాన్స్ ఇచ్చాడు. ఎక్కడ శోధించినా సావగొడతానన్నాడు. కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నేను తిరిగి నీకు హెల్ప్ చేస్తాను లేదో నువ్వు టెస్ట్ చేయొచ్చు నన్ను అన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. మేము ఎప్పుడు దొంగతనం చేసావా? అన్నీ అది కూడా ఇళ్ళలో కాదు, పక్కెళ్ళలో కాదు, నీ దగ్గర మేమేం దొంగతనం చేసావు? 10వ భాగమును ప్రతిష్టార్పణములను నాకు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. అంటే నేను నీకు 1000 రూపాయలు ఇస్తా, 100 రూపాయలుగా నేను అడిగాను. అది కూడా ఎందుకు? నీలాంటి దీనుల అభాగ్యులకు సాయం చేయటానికి, నేను తింటానికా? నువ్వు నాకు పెట్టేదేముంది? నువ్వు నాకు కట్టబెట్టేదేముంది? నా కడుపుకు ఆహారం పెట్టేదేముంది? నువ్వు నీకు అన్నం పెడుతున్న వాడిని నేను, వస్త్రం ఇస్తున్న వాడిని నేను, నీకు ఒక స్థితిని ఇచ్చిన వాడిని నేను, అన్నీ నేను ఇచ్చినే పొందుకుంటా. మళ్ళీ నువ్వేంది 10వ భాగమే కానీ 9 భాగాలు నీ దగ్గర ఉంచుకో, 10వ భాగం నా సన్నిధి కేటాయించి అన్నాడు. చదువు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి. శోధించిన ఎడల అన్నదానికి రౌండ్ కొట్టండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. దేవుని పని కొరకు దేవుడిచ్చిన దాని విషయంలో కృతజ్ఞత చూపకపోతే అది శాపము అనే మాట రాస్తుంది అక్కడ. మీరు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. అంటే ఇప్పుడు పైసల కోసం శాలేమని చెబుతున్నాడు అనుకునేరు. లేదు, దేవుని మాటలను అనుసరించడానికి, దేవుని ముందు ప్రవర్తించడానికి ప్రతిదీ గ్రంథంలో లిఖితమై ఉంది. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కొంతమంది
కోల్పోవడానికి కారణం ధాతృత్వం లేకపోవటం, బిగబట్టడం, దేవునికి ఇవ్వడానికి మనసు రాకపోవటం, అక్కడ సంకుచిత హృదయులుగా ఉండటం. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అని రాయబడి ఉంది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. సో దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యాలు ఉత్సాహముతో చేయాలి, ఇష్టముతో చేయాలి, సంతోషంతో చేయాలి. బిగబట్టే ఆలోచన, ఇరుకైన మనసు అక్కడ మనం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, ఇచ్చి టెస్ట్ చేస్తాడు. కాబట్టి ఇట్లా ఈ ఒక్క పాయింటే కాదు, ఫ్యామిలీతో ఎలా వ్యవహరించాలి, దేవుని ముందు వ్యవహరించే విషయంలో వస్తుంది ఇది. దేవుని ముందు ప్రవర్తించే ప్రవర్తన కింద ఇది నేను నోట్ చేసుకోవచ్చు. కొంతమంది మనుషులతో వ్యవహరించడం, ఫ్యామిలీతో వ్యవహరించడం, బయట యజమానులు దాసులతో వ్యవహరించడం అనే రెండు విషయాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుని ముందు నడత మన బుద్ధిని పరీక్షిస్తాడు. కృతజ్ఞతా బుద్ధా, కకూర్తి బుద్ధా? అర్థమైందా? లోబీ బుద్ధి ఉందా, లేకపోతే విశాలమైన బుద్ధి ఉందా, దాతృత్వంతో కూడిన బుద్ధి ఉందా, ప్రలోభం ఉందా? అసలు ఏంటి వీడి మైండ్? 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యం దేవుడిస్తేనే కదా నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, అన్ని చేసుకోగలుగుతున్నావు. 24 గంటల దశం భాగం ఎంత? 24 గంటల్లో 10% అండి, 2 గంటల 40 నిమిషాలు. అబద్ధాలు ఆడకుండా నిజం మాట్లాడుకుందాం మనం ముగింపులో. ఒక రోజులో కనీసం 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి కేటాయిస్తున్నావా? వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుడి పేరిట, దేవుని కోసం, దేవుని సన్నిధిలో దేవుని టైం. చర్చికి రమ్మ నేను అంటలా, డైలీ ఇంటికాడ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం గంట. ఎంతమంది ఉన్నారు? పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం రోజులో 24 గంటలు, కనీసం 2 hours. చేతులు ఎత్తండి. రైట్. ఇంతమంది యథార్థవంతులు ఉన్నారని నేను సంతోషిస్తున్నాను, చేతులు ఎత్తని వాళ్ళని చూసి. ఎందుకంటే మ్యాటర్ అర్థమైంది, వాళ్ళు చేయట్లేదు కాబట్టి చేతులు ఎత్తలా. ఎత్తిన వాళ్ళు బహు కొద్ది మంది. దశమ భాగం అనగానే డబ్బులోనే కాదండి, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో కూడా దేవునికి కొంత కేటాయించాలి. 24 hours, పొద్దున సాయంత్రం, కనీసం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం దేవుడితో ఇంత మాత్రం గడపని భక్తి. నీ భక్తి ఏం భక్తి? నువ్వు అసలు ఏంది? గడపాలా లేదా? పని దగ్గర 8 గంటలు గడుపుతావు, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరితో గంటలు గడుపుతావు. కానీ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అన్నీ పక్కకు పెట్టి, యాకోబు ఒంటరిగా మిగిలినట్టు నువ్వు ఒంటరిగా ఆయనతో కలుసుకోవటం, దేవుని కార్యాల గురించి ఆలోచన చేయటం చేయాలి కదండి. కానీ కొంతమందికి అది లేదు. కానీ దేవుడు పట్టించుకుంటాడు. నిద్ర లేవగానే ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం దేవుడు పరిశీలిస్తాడు. అందుకే మనుషుల కంటే ముందు ఆయనతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవతలి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు కడుపులో కుళ్ళు పడింది అనుకో, మనకి కుళ్ళు బుద్ధి, కేసు రాస్తాడు, వీడు కాస్త కుళ్ళు రకం అని, ఈమె కాస్త వ్యసన పర్రాలు, అసూయ పర్రాలు. అది రాశాడు అనుకో, కొన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, మనకు వచ్చే ఆశీర్వాదాలు కొన్ని ఆగిపోతాయి. దృష్టిలో పెట్టుకొని అవతల వాడు ఎదుగుతున్నప్పుడు నేను కుళ్ళు పడ్డానంటే ముందు నా దేవుడికి నా మీద చేదరేసిద్ది. ఆ దరిద్రం నాకు వద్దు. ఆడు ఆశీర్వదించబడ్డా, దేవునికి స్తోత్రం. ఆడిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. ఆడు ఆశీర్వదించబడ్డాడు, దేవునికి స్తోత్రం, నేను కూడా సంతోషిస్తున్నా, నా తండ్రి నన్ను కూడా దీవిస్తాడనే బుద్ధి నీ దగ్గర ఉందనుకో, కేసు లేదు నీకు, ఆశీర్వాదం. ప్రతి పాయింట్లో ఇలా మనం సెర్చ్ చేసుకున్నట్లయితే యెహోషువకి ఇచ్చిన దీవెనలన్నీ మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన శత్రువు, మనల్ని కృంగదీసే శత్రువు, మనల్ని అభ్యంతరపరిచే శత్రువు, మనల్ని అవమానాలు పరచాలని చూసే శత్రువు, నిరంతరం మనల్ని వేటాడడానికి ప్రయత్నించే శత్రువు, వాని ముందు ఎలా వ్యవహరించాలో కూడా గ్రంథంలో రాస్తుంది, వాడి తంత్రాలు కూడా. సమస్త విషయాల్లో మన ప్రవర్తనను చక్కదిద్దుకోవడానికి అవసరమైన సబ్జెక్ట్ అంతా తన గ్రంథంలో పొందుపరిచి మనకిచ్చిన దేవాదేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి,
ప్రేమ స్వరూపిక దేవా, ఈ వేళ నీ బిడ్డలందరినీ ఇలాగున దర్శించి నా మాటల చొప్పున బ్రతుకని ఇష్టపడితే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ ఎదుట ఎవరు నిలవనేరకుండున్నట్లు నిన్ను ముందుకు నడిపిస్తాను. నీతో కలహించే వారితో నేను కలహిస్తాను, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేస్తాను, నీకు మెట్టగాను నా త్రోవలను సరళపరుస్తానని ఎన్నో సంగతులు మాట్లాడావు. మేము ఎలా క్రమపరచబడాలో కూడా మాకు దారి చూపించావు నీ లేఖనం. నీ వాక్యంలో అన్ని సంగతులు ఉన్నాయి కనుక వాటిని అనుసరించి మేము బ్రతికి జాగరూకులమై నీ కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు. మా బిడ్డల్ని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవ్వనుల్ని ఆశీర్వదించు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలోంచి వారికి విడుదల ప్రసాదించు. నీ రక్తముతో మమ్మల్ని అందరినీ కడు. వారు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది నీ రక్తముగా మార్చి అనేకులు దాన్ని వినియోగించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. వారిని పీడించబడుతున్న చీకటి శక్తుల నుంచి, బలహీనతల నుంచి, రోగాల నుంచి, సమస్యల నుంచి యేసునామములో విడుదల. ఆమేన్. వారి ఇంట శాపం తొలగి ఆశీర్వాదం రావాలి. వారి జీవితంలో శాపం తొలగి ఆశీర్వాదం రావాలి. వారి వేదనామయమైన జీవితంలోంచి గొప్ప విడుదల వారికి కలిగి ఆశీర్వాదం అనేది వారు ప్రాక్టికల్గా అనుభవించాలి. ప్రభువా అనుగ్రహించమని యేసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.